ఇప్పుడు వచ్చేసి మన ఇండియాలో ఉన్న కోస్ట్ లైన్ ఇంకా ఐలాండ్స్ గురించి నేర్చుకుందాం. ఆ, మన ఇండియాలో వచ్చేసి మెయిన్ కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి బాగానే. ఈ స్ట్రేట్ కోస్ట్ లైన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే గోండువానా ల్యాండ్ ఫాల్టింగ్ క్రిస్టసియస్ పీరియడ్లో ఫామ్ అయింది. ఎక్కడి నుంచి ఫామ్ అయింది ఇది? గోండువానా ల్యాండ్ ఫాల్టింగ్ డ్యూరింగ్ క్రెటాసియస్ పీరియడ్ అక్కడ నుంచి ఫామ్ అయింది. ఇండియా కోస్ట్ డస్ నాట్ ప్రొవైడ్ మెనీ సైట్స్ ఫర్ గుడ్ న్యాచురల్ హార్బర్స్. కాకపోతే ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంది, కాకపోతే న్యాచురల్ హార్బర్స్కి మంచి ప్లేస్ సెట్ అవ్వట్లేదు ఇది. The intended coastlines provide sheltered inlets, creeks, and estuaries where constructing a port and maintaining it becomes very easy and economical. Indented coastlines ఉన్నాయి అనుకో. ఇండెంటెడ్ కోస్ట్ లైన్ అనేటివి మంచి షెల్టర్డ్ ఇన్లెట్స్ ఇస్తాయి, క్రీక్స్ ఇస్తాయి, ఎస్ట్యూరీస్ ఇస్తాయి. అక్కడ పోర్ట్ మంచిగా కన్స్ట్రక్ట్ చేసి మెయింటైన్ చేయడం ఈజీ. అవి గుడ్ నేచురల్ హార్బర్స్. కానీ ఆఫ్రికా అండ్ ఇండియన్ కోస్ట్ నాట్ ఇండెంటెడ్ కోస్ట్ లైన్స్ ఏం చేస్తుంది? ప్రొవైడ్ షెల్టర్డ్ ఇన్లెట్స్, క్రీక్స్, ఎస్ట్యూరీస్, అదే పోవడానికి కాలువలు ఇంకా అవన్నీ మంచిగా ప్రొవైడ్ చేస్తాయి. కానీ ఆఫ్రికాలో, ఇండియాలో మాత్రం ఇవి ఇలా ఇండెంటెడ్ కోస్ట్ లేవు. ఇండెంటెడ్ లేదు. ఇండెంటెడ్ ఇంపార్టెంట్ వర్డ్. ఇండెంటెడ్ మనం ఒకసారి చూసుకుంటే ఇది ఇండియా మ్యాప్ ఇలా ఇక్కడ వచ్చేసి ఇది గుజరాత్, ఇక్కడ ఇలా వచ్చేసి ఇలా ఉంటే ఇక్కడ వచ్చేసి కచ్ పెనిన్సులా, ఇక్కడ పెనిన్సులా 3 సైడ్ వర్క్. ఇదేమో కతియార్. ఇక్కడ వచ్చేసి రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది. ఇక్కడ డియూ, డమన్ అండ్ డియూ అంటే ఒక డియూ ఇది. ఇక్కడ వచ్చేసి డమాన్. ఇక్కడ వచ్చేసి కొంకన్ కోస్ట్ అంటే గోవాలో, మహారాష్ట్రలో కలిపి ఉంటుంది. ఇది సబ్మర్జ్ అవుతుంది అంటే నీళ్ళు పైన ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసి మలబార్ కోస్ట్. ఇది ఎమర్జెన్సీ, ఇది మాత్రం ఎమర్జెన్సీ, ఇది పైకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి కర్ణాటిక్ ప్లేన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వెంబనాడ్ లేక్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పులికట్ లేక్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొరమండల్ కోస్ట్, నార్థన్ సర్కార్స్, ఉత్కల్ కోస్ట్, చిల్కా లేక్. ఇక్కడ ఒడిశాలో వచ్చేసి చిల్కా లేక్. ఐలాండ్ టోటల్ కోస్ట్ లైన్ విత్ ఐలాండ్ కలిపి 7516.6. ఫస్ట్ గుజరాత్లో ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్. ఇఫ్ అండమాన్ అండ్ నికోబార్ కన్సిడర్ చేస్తే అండమాన్ అండ్ నికోబార్లో ఎక్కువ. తక్కువ వచ్చేసి దాద్రా, డమన్ అండ్ డియూ, దాద్రా నగర్ హవేలీ అండ్ డమన్ అండ్ డియూలు తక్కువ. పుడుచేరిలో కూడా తక్కువనే ఉంది. లక్షద్వీప్ ఐలాండ్స్లో 132 జస్ట్. మనం ఇప్పుడు కోస్ట్ లైన్ ఆఫ్ సమ్మర్జెన్స్, కోస్ట్ లైన్ ఆఫ్ ఎమర్జెన్స్ అని 2 నేర్చుకున్నాము. ఈ కోస్ట్ లైన్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటే ఏంటంటే ల్యాండ్ వచ్చేసి పై కొంచెం అప్లిఫ్ట్ అవుతుంది, సీ వచ్చేసి కిందికి అవుతుంది. కోస్ట్ లైన్ ఆఫ్ ఎమర్జెన్స్ ల్యాండ్ అప్లిఫ్ట్ లోవరింగ్ ఆఫ్ సీ లెవెల్. వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కింద ఉండేటివి, ఈ కింద ఉంటాయి కదా 2. ఇక్కడ కొరమండల్ కోస్ట్, ఇదేమో మలబార్ కోస్ట్. ఈ 2 ఎమర్జెన్సీకి సంబంధించినవి. దీంట్లో ఎక్కువ ఏమేమి ఉంటాయి అంటే ఫీచర్స్ ఏంటంటే స్పిట్స్ కానీ, బార్గాన్స్ కానీ, లగూన్స్ కానీ ఇందులో ఫీచర్స్ అన్నట్టు. మళ్ళీ సబ్మర్జెన్స్ అంటే ఏంది?
సబ్మర్జెన్స్ అంటే ఏం లేదు, ల్యాండ్ కిందికి మునిగిపోతుంది. సబ్సిడెన్స్ ఆఫ్ ల్యాండ్, సబ్సిడెన్స్ ఆఫ్ ల్యాండ్, సబ్సిడెన్స్ ఆఫ్ ల్యాండ్, రేజ్ ఆఫ్ సీ లెవెల్. ఇది వచ్చేసి కొంకన్ కోస్ట్, మహారాష్ట్ర అండ్ గోవాలో ఉంటుంది. అది కోస్ట్ లైన్ ఆఫ్. సో ఒకటి చెప్పొచ్చు, ఈస్ట్ సైడ్ ఏమో ఎమర్జెన్స్ ఉంది ఎక్కువ, ఇక్కడ మాత్రం పైననేమో సబ్మర్జ్, కిందనేమో ఎమర్జ్. ఇది ఒక గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్. ఇండియాలో కోస్టల్ ప్లేన్స్ ఎలా ఫామ్ అయినాయి అంటే, రివర్స్ వచ్చేసి అన్ని అలువియం, ఫ్లూయల్ అవన్నీ తెచ్చి అలువియం సాయిల్ తెచ్చి వేసినాయి కదా. ఇవి స్టేబులే పెనిన్సులర్ ప్లాట్యూ లేక కోస్టల్ ప్లేన్స్ కూడా. అది ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్ రెండు కోస్టల్ ప్లేన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం వెస్ట్ చూద్దాం. వెస్ట్ చూస్తే రన్ ఆఫ్ కచ్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. మధ్యలోనేమో నారో ఉంటుంది. కాకపోతే ఇక్కడ వెస్ట్లో డెల్టా ఫామ్ అవ్వదు. ఇవి వెస్ట్రన్ కోస్టల్ ప్లేన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్మెర్జ్డ్, ఎక్కువ సబ్మెర్జ్డ్ ఉంటుంది ఇందులో. ఇట్ ఇస్ అ నారో బెల్ట్. సబ్మెర్జ్ అవ్వడం వల్ల నారో బెల్ట్, న్యాచురల్ కండిషన్స్ ఫర్ డెవలపింగ్ పోర్ట్స్. ఇక్కడ సబ్మెర్జ్ అవ్వడం వల్ల ఏంటంటే కొద్దిగా ల్యాండ్ నీళ్ళు పైకి ఉండడం వల్ల న్యాచురల్ పోర్ట్స్లో ఇక్కడ పోర్ట్స్, హార్బర్స్ ఉంటాయి. అందుకే మహారాష్ట్రలో ఎక్కువ పోర్ట్స్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కాండ్లా పోర్టు, మజగాన్ పోర్టు, జవహర్లాల్ నెహ్రూ పోర్టు, నవాసేవా, మార్గోవా పోర్టు, మంగళూరు పోర్టు, కొచ్చిన్ పోర్టు, ఇవన్నీ వచ్చేసి అట్లా న్యాచురల్ పోర్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కచ్ అండ్ కత్యవర్ తీసుకుందాం. కచ్ అండ్ కత్యవర్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో. కచ్ ఇది, కత్యవర్ ఇది. Extensions of peninsular plateau in Gujarat and integral to the western coastal plains due to their flat terrain. కచ్ పెనిన్సులా పాస్ట్ ఎట్లుండంటే ఐలాండ్ సరౌండెడ్ బై సీస్ అండ్ లగూన్స్. ఇది ఒకప్పుడు ఐలాండ్ ఉండే, కాకపోతే ఇండస్ రివర్ తెచ్చిన దాంతోనే ఇది పెనిన్సులాగా మారింది. ఇప్పుడు ఇక్కడ అంత వర్షం ఏం లేదు. సో ఇక్కడ అరిడ్ అండ్ సెమీ అరిడ్ క్లైమేట్ ఉంటుంది. ఇక్కడ ఒక సాల్ట్ సోక్డ్ ప్లేన్ ఆఫ్ నార్త్ ఆఫ్ కచ్ ఇస్ గ్రేట్ రన్, వైల్ ఇట్ సౌత్ కంటిన్యూషన్ ద లిటిల్ రన్ లైస్ సౌత్. ఇక్కడ ఏంటంటే ఇది కచ్లోనే ఇక్కడ కచ్లో ఏముంటుంది అంటే గ్రేట్ రన్, లిటిల్ రన్ ఉంటుంది. గ్రేట్ రన్ అంటే పైన, కింద అంటే ఇది లిటిల్ రన్ అంటే కింద, అంతే, ఏం లేదు. కతియవర్ పెనిన్సులా వచ్చేసి ఇది కతియవర్ పెనిన్సులా. వాల్కోనిక్ ఒరిజిన్ మౌంట్ గిర్నర్, ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ మౌంట్ గిర్నర్ అని ఉంటుంది కదా. ఇది వాల్కోనిక్ రీజన్, ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ గుజరాత్, ఇది ఇక్కడే ఉంటుంది. గిర్ రేంజ్ వచ్చేసి సౌతర్న్, గిర్ రేంజ్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఇట్ ఈస్ రినౌండ్ ఫర్ ద గిర్ లయన్. గిర్ రేంజ్లో గిర్ లయన్ అని కూడా ఉంటుంది, అది ఎక్కడ అన్నట్టు. గుజరాత్ ప్లేన్ వచ్చేసి ఇది ఈస్ట్ ఆఫ్ కచ్ అండ్ కతియవర్, ఇది వచ్చేసి గుజరాత్ ప్లేను. నర్మదా, తాప్తి, మహి, శబర్వతి రివర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ద ప్లేన్ కవర్ ద సౌతర్న్ గుజరాత్ అండ్ ద కోస్టల్ ఏరియాస్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ కంబట్. ఇప్పుడు ఇండియా మ్యాప్ ఇలా ఉంటుంది కదా. ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే గల్ఫ్ ఆఫ్ కంబట్, గల్ఫ్ ఆఫ్ KHAMBAT, గల్ఫ్ ఆఫ్ కంబట్ అని దీని అంటాము. ఈస్టర్న్ పార్ట్ ఈస్ ఫెర్టైల్, మోస్ట్ కోస్టల్ ఏరియాస్ ఆర్ కవర్డ్ బై విండ్ బ్లోన్ లూస్ రిజల్టింగ్ ఇన్ ఏ స్మాల్ ఎరిడ్. ఇక్కడ ఫెర్టైల్ ఉంటుంది ఈస్టర్న్ పార్ట్ గుజరాత్లో. కాకపోతే ఇక్కడ వెస్ట్ వచ్చేసి మాత్రం విండ్ వస్తుంది. విండ్ లూస్ అంటాం. విండ్ వాడడం వల్ల దాని సెమీ అరిడ్ క్లైమేట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్కాన్ వచ్చేసి మహారాష్ట్ర, గోవా రెండు దాంట్లో ఉంటుంది. ఇది కొంకాన్ వచ్చేసి ఇది ఇక్కడ తానే క్రీక్ అని ఉంటుంది. ఇది ముంబైకి ఉంటుంది. ఇది సిగ్నిఫికెంట్ ఎంబైమెంట్ రిక్కస్ ఇన్ కోస్ట్ లైన్ ఫార్మింగ్ ఎ బే అండ్ సర్వ్స్ యాజ్ అన్ ఎక్సలెంట్ న్యాచురల్ హార్బర్. తానే క్రీక్ అని ముంబైలో ఒకటి ఉంటుంది. ఇది సిగ్నిఫికెంట్ ఎంబైమెంట్ అండ్ సర్వ్స్ యాజ్ అన్ ఎక్సలెంట్ న్యాచురల్ హార్బర్. తానే క్రీక్. తానే క్రీక్ అనేది న్యాచురల్ హార్బర్. ఇది
ఇది సిగ్నిఫికెంట్ ఎంబేమెంట్. నెక్స్ట్ కర్ణాటక కోస్టల్ ప్లేన్స్. ఇది గోవా టు మంగళూరు ఉంటుంది. వెస్ట్రన్ ఘాట్స్ స్ట్రీమ్స్ క్యాస్కేడ్ డౌన్ స్టీప్ స్లోప్స్ ఫార్మింగ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది కర్ణాటక ప్లేన్స్. వన్ నోటబుల్ శరావతి రివర్ అని ఉంటుంది. అది విచ్ ఫార్మ్స్ ద కర్ణాటక ప్లేన్స్లో వెస్ట్రన్ ఘాట్స్ నుంచి కొన్ని ఇట్లా వచ్చి రావడం వల్ల అది మనకు వాటర్ ఫాల్స్ లాగా అనిపిస్తుంది. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే శరావతి రివర్ మీద ఉంచే జర్సొప్ప అనొచ్చు, జాగ్ ఫాల్స్ అనొచ్చు. సో నెక్స్ట్ టైం వేర్ ఇస్ ద జాగ్ ఫాల్స్ అంటే ఈ రివర్ శరావతి మీద ఉన్నాయి, వెస్ట్రన్ ఘాట్స్ అని ఉన్నాయి. జర్సొప్ప కూడా అని అంటారు. జాగ్ జర్సొప్ప. కేరళ వచ్చేసి కేరళ ప్లేన్స్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ మంగళూరు టు కన్యాకుమారి. ఇది గోవా నుంచి మంగళూరు వరకు ఉంటుంది. కొంచెం కర్ణాటక ప్లేన్ కన్నా వైడర్గా ఉంటుంది. ఇక్కడ కేరళ ప్లేన్లో వచ్చేసింది ఏంటంటే కేరళ వచ్చేసి లేక్స్ ఉంటాయి, బ్యాక్ వాటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది దీన్ని కాయల్స్ కూడా అంటారు. అక్కడ పాయ అని వేసుకున్నాం, సాల్ట్ లేక్స్ రాజస్థాన్లో పాయల్స్. ఇక్కడ వచ్చేసి కాయల్స్, ఇది సాల్ట్. ఇక్కడ వచ్చేసి ఒక లేక్ ఉంటుంది, వెంబనాడు లేక్ వెరీ ఫేమస్ ఇక్కడ. నెహ్రూ ట్రోఫీ వల్లం కాళీ బోట్ రేస్ ఇక్కడ వస్తుంది. పున్నమాడ లేక్ సౌత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వెంబనాడు లేక్. నెహ్రూ ట్రోఫీ ఆఫ్ బోట్ రేస్ వల్లం కల్లి అంటే బోట్ రేస్. ఇది వచ్చేసేసి పున్నమాడ అంటే వెంబనాడు లేక్కి సౌత్ ఎక్స్టెన్షన్లో ఉంటుంది. పున్నమాడ వెంబనాడు పున్నమాడ ఇది పున్నమాడ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ వెంబనాడు లేక్. ఇప్పుడు వచ్చేసి ఈస్టర్న్ సైడ్ చూద్దాము. ఈస్టర్న్ సైడ్ అంటే ఇక్కడ వచ్చేసి ఇది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే వెస్ట్ బెంగాల్ ఒడిశా బార్డర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది అన్నట్టు. ఈ ప్లేన్ వచ్చేసి నార్థన్ సర్కార్స్ అని మహానది ఇంకా కృష్ణకి మధ్యలో ఉంటుంది కదా, ఆ ప్లేన్ని నార్థన్ సర్కార్స్ అని కూడా అంటాం. నార్థన్ సర్కార్స్. కర్ణాటిక్ అని చెప్పి ఎప్పుడు అంటామంటే కృష్ణ ఇంకా కావేరికి ఉంటుంది కదా, అది కర్ణాటిక్ అంటాం. కర్ణాటిక్ అని అంటాం మనం. ఎక్కువ అలువియల్ డిపాజిట్స్ ఉంటాయి ఇన్ ద లిటర్, ఎందుకంటే రివర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ అలువియల్ డిపాజిట్స్ అవుతాయి. సో డెల్టాస్ ఫామ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి విడ్త్ బాగుంటుంది, ఎందుకంటే అంత డెల్టా అంత మడ్ అంతా వస్తుంది కదా. సో విడ్త్ ఎక్కువ, మడ్ అంతా ఉండడం వల్ల న్యాచురల్ హార్బన్స్ లేవు. ఇవి ఎక్కువ ఎమర్జెంట్ కోస్ట్. ఇక్కడ extensive continental shelf that extends up to ends the earth is not sufficiently deep. సీ అనేది ఇక్కడ డీప్ లేదు, మడ్ ఎక్కువ పోయింది కాబట్టి కాంటినెంటల్ సెల్ఫ్ ఎక్కువ ఉంది. ఎక్స్టెన్సివ్ కాంటినెంటల్ సెల్ఫ్. ఇక్కడ కాంటినెంటల్ సెల్ఫ్ పోర్ట్స్ ఇక్కడ లేవు అన్నట్టు. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏదంటే ఉత్కల్ ప్లేన్ అనేది ఇది ఒడిశాలో ఉంటుంది. మహానది డెల్టా ఇందులో ఉంటుంది. ఇందులోనే ఒక లేక్ ఏదంటే చిల్కా లేక్ అనేది లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్. బ్రాకిష్ వాటర్ అంటే కూడా సాల్టే అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రాది ఉత్కల్ ప్లేన్ తర్వాత ఆంధ్ర ప్లేన్ వచ్చేసి ఇందులోనే ఒక పులికట్ లేక్ ఉంటుంది. ఇక్కడ శ్రీహరికోట ఐలాండ్ ఉంటుంది, అది వచ్చేసి మనం ఇస్రోకి వాడతాము. ఇక్కడ గోదావరి కృష్ణ డెల్టాతో రివర్స్తో డెల్టా ఫామ్ అయింది అన్నట్టు. ఇప్పుడు రీసెంట్ ఏమైందంటే కొల్లేరు లేక్ అని ఉంటుంది, పులికట్ లేక్ కూడా ఉంటుంది ఇక్కడనే.
సారీ, పులికట్ లేక్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. ఇక్కడ కొల్లేరు లేక్, కొల్లేరు లేక్ కొల్లేరు లేక్ ఏమైందంటే కోస్టల్ లాగూన్ నుంచి ఇది భూమి వైపు వచ్చింది అన్నట్టు కొల్లేరు లేక్. ఆంధ్ర ప్లేన్ ఎట్లా అంటే కోస్ట్ స్ట్రైట్గా ఉంది కాబట్టి గుడ్ హార్బర్స్ ఉండవు. విశాఖపట్నం అండ్ మచిలీపట్నం మాత్రమే గుడ్. విశాఖ అండ్ మచిలీపట్నం మాత్రమే గుడ్ హార్బర్స్, గుడ్ హార్బర్స్ అన్నట్టు. గుడ్ హార్బర్స్ అన్నట్టు. తమిళనాడు ప్లేన్లో వచ్చేసి ఇది పులికట్ లేక్ టు కన్యాకుమారి ఉంటుంది. ఇది పెట్టేలు ఉంటుంది. ఇరిగేషన్ ఇన్ ద కావేరీ అండ్ డెల్టా సైడ్ సౌత్ ఇండియా. ఇది తమిళనాడు ప్లేన్లో కొరమండల్ కోస్ట్ ఒక పాయన్ ఘాట్ అని ఉంటుంది. తమిళనాడు అండ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిపి కొరమండల్ అంటాము. రెండు కలిపి కొరమండల్ కోస్ట్ అంటాం మనం. ఉత్కల్ కోస్ట్ అంటే ఒడిశాలో ఉంటుంది, అంతే. ఈ కోస్టల్ ప్లేన్స్ ఎందుకు అంటే ఇక మంచి సాయిల్ ఉంటుంది, అగ్రికల్చర్కి మినరల్ కూడా ఉంటుంది. కేరళ కోస్ట్లో ఏమైందంటే మొనోజైట్ దొరుకుతుంది. మొనోజైట్ అనేది న్యూక్లియర్కి ఇంపార్టెంట్. కేరళలో మొనోజైట్ దొరుకుతుంది. సాల్ట్ కొన్ని గుజరాత్లో కానీ సాల్ట్ కొన్ని దొరుకుతుంది. టూరిస్ట్ అట్రాక్షన్స్ బ్రాకిష్ వాటర్స్ వల్ల ఉంటుంది అన్నట్టు. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇది ఎలా ఉంటాయి, ఇక్కడ ఎక్కువ మడ్డు ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఎక్కువ మడ్డు ఉంటుంది, ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇది అన్నట్టు. ఇప్పుడు ఐలాండ్స్ గురించి చూద్దాం. ఐలాండ్స్ వచ్చేసి ఇండియాకు మెయిన్ పెద్ద పెద్ద ఐలాండ్స్ అంటే అండమాన్ అండ్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఉన్నవి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి ఇవి టెక్టోనిక్ ఒరిజిన్. అండమాన్ అండ్ నికోబార్ వచ్చేసి ఇవి టెక్టోనిక్ ఐలాండ్స్ కంటిన్యూషన్ ఆఫ్ అర్కన్ యోమా అనేది మయన్మార్లో ఉంటుంది. అర్కన్ యోమా దాని కంటిన్యూషన్స్. ఇక్కడ మాత్రం మన ఇండియాలో బ్యారన్ ఐలాండ్ అని ఉంటుంది. అదొక్కటే యాక్టివ్ ఐలాండ్ యాక్టివ్ వోల్కన్ మొత్తం ఇండియాలో అదొక్కటే. ఇంకోటి లక్షద్వీప్ అని ఉంటుంది. ఈ లక్షద్వీప్ ఐలాండ్లు ఇవి కొరల్ ఐలాండ్స్. ఇవేమో టెక్టోనిక్ ఐలాండ్స్, ఇవేమో కొరల్ ఐలాండ్స్. ఇది పార్ట్ ఆఫ్ రీయూనియన్ హాట్స్పాట్ వాల్కనిక్ చైన్. ఇదేమో అర్కన్ యోమా అండమాన్, ఇదేమో పార్ట్ ఆఫ్ రీయూనియన్ హాట్ స్పాట్ వోల్కనిక్ చైన్ దాని పార్ట్. ఇక్కడ వోల్కనిజం ఇప్పుడు ఏం లేదు రీసెంట్గా అయితే, కాకపోతే సీ లెవెల్ వల్ల దీనికి బాగా సఫర్ అవుతుంది. ఇప్పుడు ఇండియా ఇలా ఉంది అంటే ఇక్కడ వచ్చేసి లక్కడీవ్ ఐలాండ్స్, ఇక్కడ వచ్చేసి మాల్డీవ్స్ ఉంటుంది. మాల్డీవ్స్ విచ్ మేల్ అలా క్యాపిటల్ ఇది. ఇక్కడ ఏంటంటే ఇక్కడనే మినీకోయ్ అని ఒకటి ఉంటుంది. మినీకోయ్ ఐలాండ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదేమో లక్కడీవ్ ఐలాండ్స్. ఇక్కడ వచ్చేసి 9 డిగ్రీ ఛానల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఇది ఏంటంటే 8 డిగ్రీ ఛానల్. సో 8, 9 ఫస్ట్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొచ్చికి దగ్గర ఉంటుంది లక్షద్వీప్ ఐలాండ్. ఇది శ్రీలంక. ఇక్కడ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇక్కడ వచ్చేసి ఇది అండమాన్, ఇది నికోబారు. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఉంటుంది, లిటిల్ అండమాన్ ఉంటుంది. ఇది వచ్చేసి లిటిల్ అండమాన్. ఇక్కడ వచ్చేసింది డంకన్ ప్యాసేజ్ అని అంటాము. 8, 9 అయిపోయినాయి. 8 వచ్చేసి మాల్డీవ్స్కి సంబంధించింది, 9 వచ్చేసి లక్షద్వీప్కు ఇంటర్నల్గా సంబంధించింది. ఇది వచ్చేసి 10 డిగ్రీ ఛానల్ డంకన్ ప్యాసేజ్ అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అండమాన్ సీ ఇక్కడ ఉంటుంది. ఇది బే ఆఫ్ బెంగాల్.
బే ఆఫ్ బెంగాల్ అలా. ఇప్పుడు చూసుకుందాం అండమాన్ అండ్ ఈ 2 ఐలాండ్సే కాకుండా ఇంకా ఏవేవంటే ఇండో గ్యాంగటిక్ డెల్టా కొన్ని ఫామ్ అయినవి. ఇంకా రామసేతు శ్రీలంక దగ్గర ఉంటుంది కదా, అది ఆడమ్స్ బ్రిడ్జ్, అది కూడా కొన్ని సబ్మర్జెన్స్ వల్ల ఫామ్ అయింది. అది ఎలా అంటే ఇది ఇండియా, ఇలా ఒక బ్రిడ్జ్, ఇది శ్రీలంక, ఇలా ఇలా ఉంటుంది. ఇది రామ్ సేతు అంటాం. ఇక్కడ పంబన్ ఐలాండ్ ఇక్కడనే ఉంటుంది. పంబన్ ఐలాండ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పంబన్ ఐలాండ్. సో రామ్ సేతు, పంబన్ ఐలాండ్, ఇంకొకటి మన్నర్ ఐలాండ్, MANNER మన్నర్ ఐలాండ్. ధనుష్కోడి రామ్ సేతు మీదే ఉంటుంది. రామేశ్వరం కూడా ఇక్కడ ఆల్మోస్ట్ కోస్ట్కే ఉంటుంది. పంబన్ బ్రిడ్జ్ ఇది రీసెంట్గానే కట్టారు. ఇది వచ్చేసి పాక్ స్ట్రేట్, మెయిన్ రామంతపురం మండపం. సో ధనుష్కోడి, రామేశ్వరం, మన్నర్ ఐలాండ్, పంబన్ ఐలాండ్, పంబన్ ఐలాండ్లో పంబన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇది రామేశ్వరం, ఇది ధనుష్కోడి, అలా ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి కొద్దిగా చదువుకున్నాం. ఇప్పుడు ఇది ఇండియన్ ప్లేటు, ఇంకా బర్మా మైనర్ ప్లేటు కొలిజన్ అయిన వల్ల వచ్చినాయి. ఈ బర్మా అనేది ఏదంటే యూరేషియన్ ప్లేట్కి సంబంధించింది. బే ఆఫ్ బెంగాల్లో పార్ట్ ఆఫ్ సౌత్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అర్కన్యోమా రేంజ్ ఇన్ మయన్మార్, విచ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పూర్వాంచల్. ఇది సౌత్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అర్కన్యోమా, ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏది పూర్వాంచల్. ఇది వచ్చేసి పూర్వాంచల్ అన్నట్టు. ఈ అండమాన్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయి 6 degrees 45 అట్లా నుంచి 13 వరకు ఉంటాయి. ఇదేమో 92 నుంచి 94 లాంగిట్యూడ్స్ ఎక్స్టెన్షన్. అండమాన్ నికోబార్గా 2 విధంగా డిఫైన్ అయ్యి 10 degree ఛానల్ సపరేట్ చేస్తుంది అండమాన్ నికోబార్ని. ఇక్కడ ఈక్వటోరియల్ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉంటుంది. ఇక్కడ కన్వెన్షనల్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. కన్వెన్షనల్ రెయిన్ఫాల్. ఇక్కడ వచ్చేసి ఈక్వటోరియల్ టైప్ ఆఫ్ వెజిటేషన్. సో ఇప్పుడు అండమాన్ ఐలాండ్స్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ గ్రేట్ అండమాన్ ఇక్కడ చిన్నది ఉంటుంది, లిటిల్ అండమాన్. ఇక్కడ వచ్చేసి నార్త్, మిడిల్, సౌత్ ఇలా 3 ఉంటాయి. ఇది వచ్చేసి సపరేటెడ్ బై డంకన్ ప్యాసేజ్. క్యాపిటల్ వచ్చేసి సౌత్ అండమాన్లో ఉంటుంది. సడల్ పీక్ వచ్చేసి నార్త్ అండమాన్లో ఉంటుంది. హైయెస్ట్ పీక్ ఇన్ ద ఆర్చిపెలాగో. బ్యారన్ ఐలాండ్ వచ్చేసి యాక్టివ్ ఐలాండ్. ఎక్స్టెంట్ వచ్చేసి నార్కన్. బ్యారన్ ఇది యాక్టివ్ ఉంది, మరి నార్కొండం వచ్చేసి ఎక్స్టింక్ట్. నికోబార్లో కొన్ని వచ్చే 7 ఐలాండ్స్ అలా ఉంటాయి, చిన్న చిన్నవి. నార్కొండం ఐలాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. బ్యారన్ ఐలాండ్ అనేది ఇక్కడ ఉంటుంది మిడిల్ అండమాన్కి. ఇది బ్యారన్, ఇది నార్కొండం. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి నికోబార్లో చూద్దాం. నికోబార్కి ఇది 10 degrees ఛానల్స్ కదా. ఇక్కడ వచ్చి కార్ నికోబార్ ఫస్ట్ ఉంటుంది. గ్రేట్ నికోబార్ అనేది పెద్ద ఉంటుంది. ఇక్కడ గ్రేట్ నికోబార్, ఇది లిటిల్ నికోబార్. ఇక్కడ కచ్చల్ ఐలాండ్ అని ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి నాన్కౌరీ. ఇక్కడ వచ్చేసి ఇది నాన్కౌరీ, KATCHAL కచ్చల్ ఐలాండ్. కార్ నికోబార్ నార్థన్ మోస్ట్, గ్రేట్ నికోబార్ సౌతర్న్ మోస్ట్, సౌతర్న్ ఐలాండ్ ఆఫ్ ఇండోనేషియా. ఈ గ్రేట్ నికోబార్ అనేది ఇండోనేషియాకు దగ్గర ఉంటుంది. ఇది అన్నట్టు మెయిన్గా అంత ఎక్కువగా అంటే. నెక్స్ట్ లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చూసుకున్నాం 8 degree ఛానల్, 9 degree ఛానల్. ఇంకొకటి బ్రీఫ్గా చూడాలి అంటే ఇవి కొరల్ ఐలాండ్స్ అరేబియన్ సీలో ఉన్నవి. 36 ఐలాండ్స్ ఉన్నవి.
కేరళకు దగ్గరగా ఉంటవి. స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఇది. కావరతి అనేది క్యాపిటల్. ఈస్ట్ కోస్ట్ ఆఫ్ స్టేట్ 360 కిలోమీటర్ ఉంటుంది. కావరట్టి అనేది క్యాపిటల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి అగ్గాటి ఎయిర్పోర్ట్ ఉంటుంది. అగ్గాటిలో ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఒకటి ఎయిర్పోర్ట్. మినికోయ్ అనేది సెకండ్ లార్జెస్ట్. అమిన్జీవి అండ్ ఆండ్రోట్ లార్జెస్ట్ అమంగ్ లక్షద్వీప్ ఐలాండ్స్. ఆండ్రోట్ ANDROTT ఇది లార్జెస్ట్ అన్నట్టు. సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి మినికాయ్. ఓకే. ఆండ్రోట్ ఇది. అమిన్దీవి నార్థన్ మోస్ట్. ద ఐలాండ్స్ వేర్ నోన్ యాజ్ లక్కడివ్, మినికోయ్ అండ్ అమిన్దీవ్ అని ఫస్ట్ అంటుండ్రి. లక్షద్వీప్ పెట్టారు. అమిన్జోయి, లక్కదీవు ఇట్లా ఉంటుండే. ఫస్ట్ ఏముండే అమిన్దివి నార్థన్ మోస్ట్ ఉంటుండే, ఇంకా లక్కదీవ్ అని ఇంకో ఇక్కడ ఉంటుండే. మినికోయ్ ఐలాండ్ అనేది సౌతర్న్ మోస్ట్ ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్. మినికోయ్ అనేది సెకండ్ లార్జెస్ట్, ఇంకా సౌతర్న్ కూడా. దీనికే 9 డిగ్రీ ఛానల్ ఉంటుంది. రియూనియన్ హాట్స్పాట్ వాల్కనిజంకి పార్ట్స్ ఇవి. బీచెస్ ఆఫ్ అన్కాన్సోలేటెడ్ పెబుల్స్, సింగిల్స్, కోబల్స్ అండ్ బౌల్డర్స్. టపోగ్రఫీ ఆఫ్ ఐలాండ్స్ ఇస్ పాయింట్స్ లాకింగ్ రిలీఫ్ ఫీచర్స్ సచ్ as hills. సో 8 డిగ్రీ ఛానల్ అనేది ఏం చేస్తుంది, మినికోయ్ ఐలాండ్ అని మాల్దీవ్స్ ఇదే మాల్దీవ్స్ చేస్తుంది. 8 డిగ్రీస్ 9 డిగ్రీస్. ఇది మన లక్షద్వీప్ అనుకో, ఇది మాల్దీవ్స్ అనుకో. మాల్దీవ్స్ 8 డిగ్రీ. ఇక్కడ ఇందులోనే 9 డిగ్రీ వస్తుంది. 11 డిగ్రీ వచ్చేసి అమిన్దీవ్ ఐలాండ్స్ నార్త్ ఫ్రమ్ కెనోనర్ ఐలాండ్ సౌత్. ఇక్కడ పైన వచ్చేసి 11 డిగ్రీ ఐలాండ్స్ కూడా ఉంటుంది అన్నట్టు. ఇంకా ఒక కొత్త ఐలాండ్ ఏంటంటే మూర్ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది. మూర్ ఐలాండ్ అనేది ఇది ఎక్కడ బే ఆఫ్ బెంగాల్, గంగా బ్రహ్మపుత్ర డెల్టాకి వెళ్ళి ఫామ్ అయింది. ఇది ఫస్ట్ లేకుండే, కాకపోతే ఒక సైక్లోన్ తర్వాత మళ్ళీ అపియర్ అయింది, మళ్ళీ డిసపియర్ కూడా అవుతుంది. సో ఇండియా బంగ్లాదేశ్ ఫైట్ చేస్తున్నవి, ఎందుకంటే ఆయిల్ ఉంటుందని చెప్పేసి. రాడ్క్లిఫ్ అవార్డ్ మెథడాలజీ నుంచి డిస్ప్యూట్ అవుతుంది. రాడ్క్లిఫ్ సెట్ చేశాడు కానీ కొద్దిగా డిస్ప్యూట్ అయింది. సాగర్ ఐలాండ్ వచ్చేసి ఇది గ్యాంగ్స్ డెల్టా అనే ఫామ్ అయింది. మోర్ మాత్రము గంగా బ్రహ్మపుత్ర రెండు ఫామ్ అయినవి. హుగ్లీ రివర్కి దగ్గర ఉంటుంది ఇది. గంగా సాగర్ మేళా అని జరుగుతుంది. కుంకుమ మేళా తర్వాత ఇదే మెయిన్.